వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ ఆబిద్ హుసేన్. అందరూ ఊహించినట్టే జరిగింది. అందరూ ఊహించినట్టుగానే ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా షర్మిల బాధ్యతలు చేపట్టారు. అంతకుముందున్న గిడుగు రుద్రరాజు రాజీనామా చేయడంతో షర్మిలకు ఆ బాధ్యతలు అప్పగించారు. మరి ఇప్పుడు ఏపీలో ఆమె ఏం చేయబోతున్నారు? ప్రధానంగా భారీ అంచనాలే ఉన్నాయి కాంగ్రెస్ పార్టీకి షర్మిల మీద. ఎందుకంటే పార్టీని బలోపేతం చేయడంలో, గతంలో వెంటిలేటర్ మీద ఉండేటువంటి పార్టీని బలోపేతం చేయడంలో షర్మిల కీలక పాత్ర పోషిస్తారు అని మొదటి నుంచి కూడా, అంటే తెలంగాణ ఎన్నికల సమయం నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ భావించింది. అందుకే తెలంగాణలో షర్మిల పోటీ చేయకుండా కాంగ్రెస్ పార్టీ ఒక ఒప్పందాన్ని కుదుర్చుకోవడం జరిగింది. ఆ ఒప్పందం ప్రకారమే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ బాధ్యతలు అయితే ఆమెకు అప్పగించారు. ఇక ఆమె రావడం వల్ల పెద్దగా ఎవ్వరికీ నష్టం ఉండదు, ఏం జరగదు, ఏం ఉపయోగం ఉండదు అని చెప్తున్న పరిస్థితుల్లో కూడా ఆమెను ట్రోల్ చేయడానికైతే సిద్ధమైపోయారు. సో దీన్ని బట్టి ఆమె ఎలాంటి బలమైన నాయకురాలు అనేది మనమైతే అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ మీద ఆమె చేసినటువంటి విమర్శల్ని సోషల్ మీడియా వేదికగా అందరూ కూడా షేర్ చేస్తున్నారు, అందరూ పంచుకుంటూ ఉన్నారు. గతంలో కాంగ్రెస్ పార్టీలో, అంటే వైఎస్ఆర్ టీపీలో ఉండేటువంటి సమయంలో కాంగ్రెస్ పార్టీ మీద ఆమె కొన్ని విమర్శలు చేశారు. తన తండ్రి పేరు ఎఫ్ఐఆర్లో చేర్చారని. ఇప్పుడు ఏమైంది షర్మిల, ఇప్పుడు ఏంటి, మీరు ఎందుకు చేరారనేటువంటి దిశగా అయితే చాలామంది కామెంట్స్ అయితే చేస్తూ ఉన్నారు. సోషల్ మీడియాలో ఇదే ఎక్కువగా వైరల్గా ఉంది. అదేవిధంగా నిన్న కొంతమంది వైసీపీ నాయకులు కూడా మాట్లాడడం జరిగింది. ఆమె వెళ్ళడం వల్ల పెద్దగా ఉపయోగం ఉండేటువంటి అవకాశం లేదు అని. సో అవకాశం లేనప్పుడు ఆమె పేరుని చర్చలోకి తీసుకురావడం అనేది ఎంతవరకు సమంజసం, ఆ దిశగా ఎందుకు వైసీపీ నేతలు ఆలోచిస్తున్నారు అనేది రాజకీయ వర్గాల ప్రశ్న. మరి ఏది ఏమైనప్పటికీ షర్మిల ఇక్కడికి వచ్చిన తర్వాత ఇప్పుడు ఆమె ఎదుర్కొనేటువంటి సవాళ్ళు ఏంటి అంటే, చాలా సవాళ్ళు అయితే ఏపీలో ఉన్నాయి. ప్రధానంగా మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర విభజన చేసిన తర్వాత ప్రత్యేక హోదా అనేది కీలక అంశంగా మారింది. రాష్ట్ర విభజన తర్వాత నిధులు లేనటువంటి రాష్ట్రంగా అందరూ కూడా చాలా ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి ఉంది. నిధులు లేని రాష్ట్రంగా ఏ విధమైన ఇబ్బందులు పడ్డారో ప్రతి ఒక్కరికి తెలుసు. అటువంటి సమయంలో ఇప్పుడు రాష్ట్ర విభజన తర్వాత కాంగ్రెస్ పార్టీని ప్రత్యేక హోదా ఇస్తే కానీ ప్రజలు ఆదరించేటువంటి పరిస్థితి అయితే ఉండదు. సో ఆ దిశగా కాంగ్రెస్ పార్టీ చర్యలు తీసుకుంటుందా? నంబర్ 1. నంబర్ 2, ఎక్కడైతే వైసీపీ నుంచి కానీ తెలుగుదేశం పార్టీ నుంచి కానీ ఎవరికైతే ఎమ్మెల్యే టికెట్ రాదో వీళ్ళు అసమ్మతి వర్గంగా చెప్పొచ్చు. ఈ అసమ్మతి వర్గాన్ని తన పార్టీ వైపు తిప్పుకోవడంలో కానీ, తన పార్టీలో చేర్చుకోవడంలో కానీ ఆమె ఎలాంటి చొరవ చూపిస్తారు అనేది కీలకంగా మారింది. ఎందుకంటే ఇప్పటిదాకా కాంగ్రెస్ పార్టీలో కొంతమంది నాయకులు ఉన్నా కూడా నామకే వస్తేలాగా ఉన్నారు. కొంతమంది అయితే పార్టీని నమ్ముకొని చాలామంది ఉన్నారు. చెవురు దేవకుమార్ రెడ్డి అనొచ్చు, మన జిల్లాకు చెందినటువంటి నాయకులు. అంటే ఏ పార్టీ వచ్చినా కూడా తను పార్టీ మారకుండా ఇదే పార్టీలో కొనసాగుతూ ఉన్నారు. సో ఇటువంటి నాయకులు చాలామంది ఉన్నారు. అలాగే కొంతమంది నాయకులు కాంగ్రెస్ పార్టీ బలహీనపడిన తర్వాత తెలుగుదేశం పార్టీలో కానీ వైసీపీలో కానీ వెళ్ళారు. సో వాళ్ళందరినీ కూడా పిలిచి ఏకం చేయడంలో షర్మిల ఆ దిశగా ముందుకు సాగుతారా అనేది చూడాలి. ప్రధానంగా తీసుకుంటే 2012-13 సమయంలో జగన్ జైలుకు వెళ్ళిన సమయంలో, ఆ టైంలో వైఎస్ఆర్సీపీని ఏకతాటిపై నిలపడంలో, ప్రత్యర్థి పార్టీపై బలమైన విమర్శలు చేయడంలో షర్మిల తనకంటూ ఒక ప్రత్యేక శైలిని ఏర్పాటు చేసుకున్నారు. జగనన్న వదిలిన బాణం అని చెప్పేసి ఒక ట్యాగ్ లైన్తో ఆమె ముందుకు సాగారు. ప్రజలందరినీ కూడా వైసీపీ నుంచి ఎవ్వరు కూడా బయటికి వెళ్లకుండా చూడటంలో కీలక పాత్ర వహించారని చెప్పొచ్చు. సో ఇటువంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ను అందరినీ, అంటే కాంగ్రెస్ పార్టీలోంచి బయటికి వెళ్ళిన వాళ్ళందరినీ ఏ విధంగా ఆమె పార్టీలోకి తీసుకుంటారు అనేది ఒకటి చూడాలి. తర్వాత మేనిఫెస్టో విషయానికి వస్తే కాంగ్రెస్ పార్టీ అసలు ఒంటరిగా పోటీ చేస్తుందా లేక అందరినీ కలుపుకొని ముందుకెళ్తుందా అనేది కూడా ప్రధానంగా చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే వైఎస్ఆర్టీపీలో ఉండేటువంటి సమయంలో తెలంగాణ బిడ్డగా ఆమె అందరికీ పరిచయమైనటువంటి పరిస్థితుల్లో లోకేష్కు కానీ, చంద్రబాబు నాయుడుకు కానీ, పవన్ కళ్యాణ్ కానీ గిఫ్ట్లు పంపించడం జరిగింది. ఇప్పుడు ఆ గిఫ్ట్లు పంపించినటువంటి నేతలనే ఒకవేళ కాంగ్రెస్ పార్టీ ఒంటరిగా బరిలోకి దిగేటువంటి పరిస్థితుల్లో వాళ్ళ మీద విమర్శలు చేయాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది. ఈ విమర్శలను ప్రజలు సానుకూలంగా తీసుకుంటారా అనేది రాజకీయ వర్గాల ప్రశ్న. మరి ఈ ప్రశ్నలన్నిటికీ షర్మిల ఏ విధంగా సమాధానం చెబుతుంది అనేది కూడా చూడాలి. అలాగే ఒకవేళ అందరితో కలిసి వెళ్ళాల్సిన పరిస్థితి వస్తే ఎలాంటి పొత్తులతో ముందుకెళ్తారు, అలాగే అంటే పొత్తుల ద్వారా వచ్చేటువంటి సీట్లు ఎన్ని ఉండేటువంటి అవకాశం ఉంది అనేది కూడా ఆలోచించాల్సినటువంటి విషయం. మరి కాంగ్రెస్ పార్టీ పొత్తులకు వెళ్తుందా లేదా, మరి పొత్తులకు వెళ్తే ఎన్ని సీట్లు ఇవ్వడం జరుగుతుంది? ఎందుకంటే జనసేన టీడీపీ ముందుకెళ్తూ ఉంటేనే పొత్తుల విషయంలో కొంత
అంతర్లీనంగా అయితే చర్చలు అయితే జరుగుతూ ఉన్నాయి, ఎవరికి రావచ్చు ఏంటి అని. అటువంటి పరిస్థితిలో మళ్ళీ కాంగ్రెస్ పార్టీ రావడం అనేది, ఒకవేళ ఈ ముగ్గురి మధ్య పొత్తు అనేది కుదిరితే ఎలా ఉంటుంది అన్నది కూడా ఆలోచించాల్సిన విషయం. సో ఇటువంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ ముందుండేటువంటి ఈ సవాళ్ళని అధిగమించి ప్రజల్లో కాంగ్రెస్ పార్టీ వైపు, అంటే ఇప్పటికైతే ఇది సాధ్యమయ్యేటువంటి విషయంలాగా అయితే మనకు కనిపించడం లేదు. 2029కి అయితే పార్టీని బలోపేతం చేసేటువంటి అవకాశం అయితే ఉంటుంది. సో ఈ విధంగా ఎవరిని కలుపుకొని వెళ్ళాలి, ఎలా కలుపుకొని వెళ్తారు, ఏ విధంగా ముందుకు సాగుతారు, ప్రత్యర్థులపై ఎలాంటి గళాన్ని వినిపిస్తారు అనేది అయితే వేచి చూడాలి. ఇది ఇవాల్టి స్పెషల్ స్టోరీ. మరో స్పెషల్ స్టోరీలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. సాస్ టీవీని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోదు.